పిఠాపురం. పిఠాపురం గురించి పాపము, పిఠాపురం గురించి రోజుకొక వీడియో అన్నా నాకు చేయాలనిపించింది. పాపం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో నేను నిజంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అభ్యర్థిగా ప్రకటించినప్పుడు నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఈసారి కానీ పిఠాపురంలో ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, అందుకే పిఠాపురం ఎంచుకున్నారని. ఎందుకంటే పిఠాపురంలో గతంలో ఎప్పటి నుంచో వర్మ గారు ఉన్నారు, వర్మ గారికి టికెట్ ఇస్తారని లాస్ట్ మూమెంట్ దాకా అనుకున్నారు టీడీపీ తరఫు నుంచి. కానీ మధ్యలో దూరి పవన్ కళ్యాణ్ గారు పాపం వర్మ గూటిని చల్లా చెదురు చేసేసారు. నిజమా కాదా? ఎందుకంటే గత 4.5 సంవత్సరం నుంచి టీడీపీ తరఫున వర్మ గారు కార్యక్రమాలు కానీ, నియోజకవర్గ ప్రజలు కానీ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. లాస్ట్కి వచ్చారుగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రకటించేసారు. ప్రకటించిన తర్వాత ఊరుకుంటారా కార్యకర్తలు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, వర్మ అభిమానులు కానీ ఊరుకుంటారా? టీడీపీ పార్టీ ఆఫీస్ని ఫ్లెక్సీలని మొత్తం ధ్వంసం చేసిండ్రు. మామూలుగా కాదు అసలు, బూతులు కానీ మామూలు కాదు, బండ బూతులు. పాపం లోకేష్ బాబు గారిని, మన నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ కానీ బండ బూతులు అంటే బండ బూతులు తిట్టారనే చెప్పుకోవచ్చు. అయితే తర్వాత ఇంకా వర్మ కానీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలిచి, అది ఎట్టైనా మీరు సర్దుకోవాల్సిందే, సీటు ఉమ్మడి పొత్తులో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకోవాలని, నీకు ఏదో ఒకటి ఇస్తాలని, నువ్వు కొంచెం కూల్గా ఉంటాని సర్ది చెప్పిండు. తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్ గారు వర్మ గారు కలిసి కొంచెం ప్రచారం చేయాలా, నువ్వు ఖచ్చితంగా ఉండాలని సర్ది చెప్పారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇంకా వర్మ దగ్గరికి వెళ్ళి, మీరే మా దేవుడు, నువ్వే నన్ను ఎట్టయినా గెలిపించాలా, 1,00,000 మెజార్టీ తీసుకురావాలని కాళ్ళు ఒకటి పట్టుకోవడం తక్కువ, అంత బతిమలాడుకోని వర్మ గారిని పాపం ఒప్పించుకున్నారు. ఒప్పించిన తర్వాత వర్మ గారే నన్ను గెలిపిస్తారు అని చాలాసార్లు కానీ సమావేశాల్లో కానీ వర్మ గారే నాకు అండ, వర్మ గారే ఈసారి నన్ను గెలిపిస్తారు, ఖచ్చితంగా అండగా ఉంటారని చాలా అంటే చాలా సభల్లో చెప్పారు. 1,00,000 మెజార్టీ ఖాయమని అన్నారు. తర్వాత జబర్దస్త్ ఆర్టిస్టులు, నాగబాబు గారు, ఇంకా కుటుంబ సభ్యులు, తర్వాత ఈ జబర్దస్త్, పటాసు, సినిమా హీరోలు కొంతమంది మొత్తానికైతే మద్దతు తెలిపారు. వీళ్ళందరూ మద్దతు తెలిపిన తర్వాత వర్మ గారు కంటికి కనిపించరా. ఫస్ట్లో ఎప్పుడైతే వర్మ గారు నాకు దేవుడు, వర్మ గారే నన్ను గెలిపిస్తారు, వర్మ గారే నాకు ఇది అని దండం పెట్టుకొని వర్మ గారే నాకు కావాలి అనే విధంగా మొక్కుకున్నారు. తర్వాత ఇంకా జబర్దస్త్ ఆర్టిస్టులు వీళ్ళందరూ వచ్చిన తర్వాత వర్మ గారు కొంచెం స్లో అయిపోయారు. స్లో అయిన తర్వాత మొన్న ఏదో ఒక సమావేశంలో పవన్ కళ్యాణ్ గారికి ఓటే వేయగాకండి, ఒక్కటంటే ఒక్క ఓటు వేయగాకండి అని ప్రకటించేసాడు. ఒక సమావేశం, ఏ సమావేశం మొత్తానికైతే ఆ మాట అయితే అన్నాడు, ఏ సందర్భంలో కానీ మొత్తానికి డమేల్. అరే ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ మొక్కుకున్న మొక్కులన్నీ, పవన్ కళ్యాణ్ గారు అడిగిన కథలన్నీ వేస్ట్ అయిపోయినాయే అన్నట్టు నాకైతే పిచ్చ కామెడీ వచ్చింది. ఎందుకంటే వర్మ గారే నన్ను గెలిపిస్తారు, వర్మ గారు దగ్గరుండి నన్ను చూసుకుంటారు అన్న పవన్ కళ్యాణ్ గారికి ఒక్కటంటే ఒక్క ఓటు కానీ కాకండి, అసలు ఓట్ల దగ్గరగా పోకండి ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అయోమయంలో పడిపోయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాస్తవంగా ఫస్ట్ నుంచి కానీ ఇది ఒక డ్రామాలాగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాపం ఆయన ఎంత కష్టపడి ఆయనకి సీట్ ఇవ్వడం, మధ్యలో వచ్చి పవన్ కళ్యాణ్ గారు చూడడం, తర్వాత వర్మ గారిని పైకి ఎత్తడము, వర్మ గారే ఈసారి నన్ను గెలుస్తారు, నేను గెలిస్తే వర్మ గెలిచినట్టు, వర్మ గెలిస్తే నేను గెలిచినట్టు అని అనడము, అది ఎంతవరకు నమ్మశక్యంగా లేదు. కాబట్టి పాపము వర్మ గారు సైడ్ అయ్యాడు అని చెప్పుకోవచ్చు. మొత్తానికి పిఠాపురంలో 1,00,000 మెజార్టీ కాస్త 70,000 మంది ఓడిపోవడానికి సిద్ధమయ్యారనే చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈసారి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో సంచలనమే సృష్టిస్తారని చెప్పవచ్చు మరొకసారి.